మార్పుల యొక్క ఆవశ్యకత అనమాట. ఆ తర్వాత 4వది ప్రాణాయామ. పంచేంద్రియాలైన స్పర్శ, ధ్వని, దృష్టి, వాసన నుండి మనసును నిలుపుదల చేసి ఎలా జరిగిద్ది ఆ నిలుపుదల, అందులోని ప్రాణ శక్తిని అదుపు చేసినందువలన, ఇప్పుడు శ్వాసలు ఆగిపోతే ప్రాణశక్తి లోపల ఆగిపోతే కదా అదుపు చేయడం అంటే, అలా అదుపు అయిన తర్వాత ఇక చాలా డీప్ వెళ్ళిన తర్వాత మనకు బయట శబ్దాలు వినపడవు. అట్లానే దృష్టి స్థిరమైద్ది. పక్కనే గుప్పుమైన వాసనలు వచ్చే ఉన్నా సరే అది ఆ వాసన వల్ల మన మనసు డిస్టర్బ్ అవ్వకుండా వాసన కూడా రాదు డీప్కి వెళ్తే. ఎందుకు రాదు వాసన? శ్వాసలు లోపలే నడుస్తాయి. బయట నుంచి శ్వాసలు తీసుకుంటే కదా ఆ బయట నుండి స్మెల్ శ్వాస ద్వారా ఆ బ్రీత్ ద్వారా లోపలికి వెళ్తే మనకు వాసన తెలిసేది. అలా బయట నుంచి లోపలికి వెళ్ళినంత శ్వాసలు స్థిరమవుతాయి కాబట్టి ఆ వాసన కూడా ఆగిపోద్ది అన్నమాట. అట్లా అదుపు రావాలి.